వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ రామనాథ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే మాస్టర్. ఇది మిమ్మల్ని ఒక మంచి టాపిక్ మీద పిలవదాలని అనుకున్నాను, కానీ ఈ రోజు కవిత గారు అరెస్ట్ అయ్యారండి. ఆ టాపిక్ మీద మొదలెట్టవలసి వచ్చింది. అంటే కవిత గారు అరెస్ట్ అయ్యారు, అదే రోజు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ఈ మల్కాజిగిరి కాన్స్టిట్యూన్స్ లో రోడ్ షో చేశారండి. బర్నాడోమో మనకి ఎలక్షన్ కమిషన్ ఏమో షెడ్యూల్ విడుదల చేస్తుంది. ఇంత చూడండి, అన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? కవిత గారు ఎన్ని రోజులు, ఎప్పుడు 2 సంవత్సరాల నుంచి వస్తున్న టాపిక్, ఈ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే ఒక రోజు ముందు అలాగే మోడీ గారు వచ్చారండి, రోడ్ షో చేస్తున్నారు. నేను అనుకున్నాను చాలా బిజీ కదా, పోలీసులందరూ బిజీగా ఉంటారేమో అనుకున్నాను. నేను చూస్తే ఈవిడ కూడా అరెస్ట్ చేశారు. ఇది ఎలా చూద్దాం? అదేంటంటే కవిత గారి పైన ఆరోపణల నుండి కవిత గారిని విట్నెస్ గా ఒకసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పిలవడము, తర్వాత మళ్ళీ పదే పదే నోటీసులు ఇవ్వడము, ఆమె సుప్రీంకోర్టు కోవడము, ఆమెను పిలవడాన్ని ఆమె ఛాలెంజ్ చేయడము. సో ఇట్లా మనం చూస్తున్నాం ఒక గత 1 year నుంచి ఈ ఎపిసోడ్ మనకు డ్రాగ్ అవుతుంది. మోర్ ఓవర్ కవిత గారి ఆడిటర్ను ఈ కేసులో పిలిచి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఆయన తర్వాత శరత్ చంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మాగుంట గారి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళంతా ఒక సిండికేట్ గా ఏర్పడి ఢిల్లీ ప్రభుత్వంలోని లిక్కర్ స్కామ్ లో, లిక్కర్ పాలసీలో వీళ్ళ యొక్క కాన్స్పరసీ ఉంది అనేది ప్రధానంగా వినపడే ఆరోపణలు. సో దాని మీద మనం ఇప్పటికే దాదాపుగా ఒక 8-9 అరెస్టులు కూడా చూసాము. గతంలో కూడా మనకి ఈ వార్తలు వచ్చాయి, అంటే కవిత గారిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు అన్నట్టుగా. కాకపోతే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇప్పుడే కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేశారు అనేది మనం ప్రధానంగా చర్చకు దారితీసింది. అంటే 1 year నుంచి ఈ అంశం నానుతున్నా కూడా ఈ రోజే ఎందుకు అరెస్ట్ చేశారనేది రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే ఎందుకు ఈ రోజు అరెస్ట్ చేశారు అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవిత గారిని అరెస్ట్ చేస్తారని చెప్పి ఆ రోజు కూడా మీడియా కానీ అన్ని వర్గాలలో ప్రధానంగా వినపడింది. కానీ అరెస్ట్ చేయలేదు. అంటే దానికి ప్రధాన కారణం ఏంటి అంటే బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటే అనేటువంటి ఆరోపణలు, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆరోపణల నుండి విమర్శనలు ఏదైతే చేసిందో వాటికి అనుగుణంగానే కవిత గారి అరెస్ట్ వాయిదా పడింది. అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవిత అరెస్ట్ జరగలేదు. అంటే ఒకవేళ బీజేపీ ఏమనుకోని ఉండొచ్చు, ఒకవేళ కవిత అరెస్ట్ జరిగితే బీజేపీకి ఎక్కడ మైలేజ్ తగ్గిపోయి బీఆర్ఎస్కు మైలేజ్ వస్తుందో అనేటువంటి ఒక రాజకీయ వ్యూహంలో వాళ్ళు కొంత పోస్ట్ పోన్ చేసినట్టుగా మనం భావించాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఎలక్షన్లలో వాళ్ళు నష్టపోయారు. అంటే బీజేపీ కనీసం ఒక 20-21 స్థానాల్లో గెలుస్తామనుకున్నటువంటి బీజేపీ కేవలం 7-8 స్థానాలకు పరిమితం అవ్వడం చూసాం మనం. అంటే ఇలాంటి నేపథ్యంలో ఈరోజు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం ఆరోపణలు చేస్తుంది, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, కేవలం వాళ్ళు గల్లీలోనే కొట్లాడుకుంటారు, ఢిల్లీలో చాలా కలిసి ఉంటారు అనే ఆరోపణలు ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి వర్గం కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మళ్ళీ ఇంకొక సైడ్ బీఆర్ఎస్లో నుంచి చాలామంది ఎంపీలు ఈరోజు బీజేపీలో చేరుతున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీలోని వాళ్ళకు బీజేపీలో చేరిన వాళ్ళకే వాళ్ళు టికెట్లు ఇస్తున్నారు ఎంపీ అభ్యర్థులుగా. అంటే ఇలాంటి అంశాల నేపథ్యంలో ఈరోజు బీజేపీ ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నట్టుగా, అంటే ఈరోజే మళ్ళా దర్యాప్తు సంస్థలను వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలను ఉపయోగించి ఈరోజు కవితను అరెస్టు చేయడం ద్వారా అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు అనేటువంటి ఒక మెసేజ్ పంపిస్తే, సహజంగానే తెలంగాణలో ఒకటి ఉంది, అంటే అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకు కేవలం ఒక 12%, 9% ఓట్ బ్యాంక్ మాత్రమే వస్తుంది. ఈసారి అఫ్కోర్స్ 15% వచ్చింది అనుకోండి. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి కొంత మంచి ఓట్ బ్యాంక్ ఉంది తెలంగాణ. ఖచ్చితంగా వాళ్ళు గతంలో కూడా ఇక్కడ 4 ఎంపీలు గెలవడం జరిగింది. సో రేపు ఒక 2 నెలల్లో మనకు ఎన్నికలు ఉన్నాయి. ఖచ్చితంగా మనం ఒక 10-12 ఎంపీలలో గెలుస్తాము, గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి మొన్న అమిత్ షా గారు కూడా మనకు బహిరంగ సభలో మాట్లాడడం చూసినాం. మన ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ఒక 3-4 రోజుల కిందట. అంటే ఈ ఇన్సిడెంట్స్ మీరు ఏవైతే అంటున్నారో, అంటే ప్రధాని మోడీ గారు ఇక్కడికి రావడం, ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది, సో ఇలాంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా దీని వెనకాల ఒక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో మనం నష్టపోయినాం, ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో మనం గెయిన్ అవ్వాలా అనే ఒక రాజకీయ ప్రయోజనం ఖచ్చితంగా ఉంది అనేది నా భావన. అయితే రామనాథ్ గారు, ఈ కవిత గారి అరెస్టు బీఆర్ఎస్ రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? వాళ్ళ విజయ అవకాశాల మీద కానీ, లేదంటే మీరు సింపతి అంటారా? సింపతి కానీ, లేదంటే వ్యతిరేకత కూడా రావచ్చు. ఓహో, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎలా చేశారా? ఎగ్జాక్ట్లీ రైట్. అంటే ఆల్రెడీ అలా చేస్తారు. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్రెడీ కవిత గారి పైన ఆరోపణలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఆమె ఇన్ని రోజులు విట్నెస్ గా ఉన్నారు, ఇప్పుడు ఆమెను అక్యూజ్డ్ గా చేశారు. సో నేనేమంటానంటే ఒక సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేనిది ఒక వ్యక్తిని ఎవరు అరెస్ట్ చెయ్యరు. అంటే ఒకవేళ
కవిత గారిని ఇన్ని రోజులు వాళ్ళు అరెస్ట్ చేయలేదంటే వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ లేదేమో, ఖచ్చితంగా ఈరోజు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి అరెస్ట్ చేశారు అన్నట్టుగా మనం భావించాలి. ఇంకొక యాంగిల్ ఏముంటుందంటే, మీరు ఎన్నికల ముందు కేటీఆర్ గారి ప్రసంగాలు చూస్తే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక విషయం బాగా కనపడి ఉంటుంది. మోడీ లేదు, కేడీ లేదు, బోడీ లేదు, ఈడీ లేదు, మమ్మల్ని ఎవరూ ఏం చేసుకోలేరు, మీకు దమ్ము ఉంటే ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడడం చూసినాం. అంటే వీళ్ళే అన్నారు తప్పుంటే మీరు అరెస్ట్ చేసుకోండి ఏం పోతుంది అన్నారు. అంటే ఆ రోజు కూడా ఆ కామెంట్లు చేయడానికి ఒక రీజన్ ఉంటుంది. ఏంటంటే ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేస్తే ఆ వచ్చే ఎమోషన్ను పొలిటికల్గా మాకు మైలేజ్ వస్తుంది అనే ఒక రాజకీయం కూడా ఉంటుంది. ఒకవేళ అరెస్ట్ చేయకపోతే మేము భయపడ్డామా, మేము ఎవరికి ఏం భయపడలేదు, మీరు అరెస్ట్ చేసుకోమని చెప్పినాము, కానీ వీళ్ళే వెనకడుగు వేసినారు అన్నట్టు కూడా మళ్ళీ మనం కౌంటర్స్ ఇచ్చుకునే ఒక వెసులుబాటు ఉంటుంది. సో ఆ కోణంలో రాజకీయం జరిగింది. కానీ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరుగుతుంది రాజకీయం అంటే, ఖచ్చితంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్లో ఉంది. కేవలం వాళ్ళు అధికారాన్ని కోల్పోయినారు. ఒక సైడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలనండి 100 రోజుల లోపల కొంత పాలన బాగా జరుగుతుంది అనేటువంటిది గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి వాళ్ళు, జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళు, దానం నాగేందర్ లాంటి వాళ్ళు, చాలామంది టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. అంటే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మళ్ళీ కవిత అరెస్ట్ చేయడం వల్ల సెంటిమెంటు, సానుభూతి పవనాలు అయితే రావు ఖచ్చితంగా. అంటే వీళ్ళు ఏదో చేశారు కాబట్టి కవితను ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లోనే చేసి ఉండొచ్చు కదా అనే క్వశ్చన్ రావచ్చు ఇక్కడ. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో చేస్తే ఒక మహిళను అరెస్ట్ చేశారు ఎన్నికల ముందని ఎక్కడ మైలేజ్ వచ్చి రాజకీయంగా వాళ్ళకి ఎక్కడ లాభిస్తుందో బీఆర్ఎస్ అనే ఒక వ్యూహంతో ఆ రోజు బీజేపీ కొంత వెనుకడుగు వేసి ఉండొచ్చు. అంటే బీజేపీ దర్యాప్తు సంస్థలను కొంత హోల్డ్ చేసి ఉండొచ్చు రాజకీయంగా. అంటే ఈ పొలిటికల్ ఎట్లా ఉంటుందంటే, ఒక పొలిటికల్ లీడర్ని అరెస్ట్ చేయాలంటే ఆ ఇంపాక్ట్ లీగల్గా ఎంత ఉంటుంది అనేది మనం కాసేపు పక్కన పెడితే పొలిటికల్గా ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు లీగల్ అంశాలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు కేసు ఈరోజు ఫైల్ చేస్తారు, 10 ఏళ్ళకి కానీ తెలియదు దాంట్లో అక్యూజ్డ్ ఎవరు, అక్విటల్ ఎవరు, కన్విక్ట్ ఎవరు అనేది ద కోర్ట్ హ్యాస్ టు డిసైడ్. నో వన్ కెన్ డిసైడ్, ద ఓన్లీ కోర్ట్ విల్ డిసైడ్. అంటే చాలా సుదీర్ఘమైన ఇన్వెస్టిగేషన్ తర్వాత కోర్టు చెప్తుంది, అది ఎప్పుడో జరుగుతుంది. కానీ రాజకీయంగా ఒక ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఇట్ క్యాన్ బి ఎమోషన్ ఆర్ ఇట్ క్యాన్ బి నెగటివ్. వీళ్ళు ఇన్ని అక్రమాలు చేశారా, వీళ్ళు ఇంత సంపాదించారా అనేటువంటి ఒక మెసేజ్ అనండి, లేకపోతే సానుభూతి అనండి, ఏదో ఒకటి జరిగే అవకాశాలు ఉంటుంది. కానీ తెలంగాణలో మనం ఇప్పుడు ఆలోచిస్తే సానుభూతి జరిగేటువంటి అంశాలు లేవు. ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ ఇన్ డిఫెన్స్. ఆల్రెడీ ఓడిపోయి ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ పక్క చూపులు చూస్తున్నారు, పక్క గోడలు దాడుతున్నారు. బీజేపీ కొంతమంది కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు, అక్కడ టికెట్లు ఇచ్చారు వాళ్ళకి. అవును, కాబట్టి ఖచ్చితంగా సానుభూతి పవనాలు అయితే వాళ్ళకి ఏమంత ఉండవు. ఖచ్చితంగా ఈ యొక్క మూవ్ ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది అంటే, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. అంటే కాంగ్రెస్ చేతికి మట్టి కాకుండా పని అయిపోయినట్టు ఉంది ఇది. అంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు ఒకటే అని చెప్పి వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఈ రోజు ఏమైంది, ఆ రోజు వాళ్ళు అరెస్ట్ చేయలే, ఈ రోజు అరెస్ట్ చేసినారు. అంటే కాంగ్రెస్ చేయాలనుకున్నది బీజేపీ ద్వారా చేపించినట్టుగా మనం భావించాలి. అంటే కాగల కార్యాన్ని గంధర్వులు తీర్చారు అనుకుంటారండి వీళ్ళు అనుకున్న విషయాన్ని. అంటే బీఆర్ఎస్ మీద ఎలాగా చేయాలన్న ఆరోపణలు చేయాలనుకున్నది తక్కువ దొరికేసింది వీళ్ళకి. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే నేషనల్లో వాళ్ళు ఏం పవర్లో లేరు, వాళ్ళు స్టేట్లో పవర్లో ఉన్నారు. ఒకవేళ స్టేట్లో అరెస్ట్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ చేయొచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళు పవర్లోకి వచ్చి కేవలం 100 రోజులు అవుతుంది. సో 100 రోజులలో వీళ్ళు ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా ఒక మెసేజ్ వెళ్తుంది. అంటే ఒక కక్ష సాధింపు, అంటే పవర్లోకి వస్తానే ఇట్లా చేస్తారా కేసీఆర్ కుటుంబాన్ని అనే ఒక మెసేజ్ వెళ్తుంది. సో ఆ పని వీళ్ళు చేయాల్సిన అవసరం లేకుండా ఈరోజు బీజేపీనే ఆ పని చేసినట్టుగా మనం భావించాలి. అదే మీరు చెప్పినట్టు వీళ్ళకి ఉన్నా చేయలేరు. ఎందుకంటే కాంగ్రెస్ చేసింది అనుకోండి, కాంగ్రెస్ చేస్తే గ్యారంటీగా వాళ్ళకి బీఆర్ఎస్కి హెల్ప్ అవుతుంది. అవును, కక్షపూరిత చర్యలు అదే అంటున్నాను నేను, అదే చెప్తున్నా. అంటే వీళ్ళు 100 రోజులలోనే వచ్చి వీళ్ళు కక్ష సాధింపు చేస్తున్నారు అనే ఒక ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజు అది లేకుండా కాంగ్రెస్ చేతికి మట్టి కాకుండా పని అయిపోయినట్టుగా మనం భావించాలి. ఇదండి రామ్నాథ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను.